ఇటువంటి సవాల్ని మీరు తీసుకోవాలంటే ఈ దేశంలో సమైక్యత గురించి ఎవరు రక్తం దారబోసారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి మీరు, వాళ్ళ గురించి మాట్లాడాలి మీరు, వాళ్ళ గురించి చెప్పాలి మీరు. కానీ ఆ సవాల్ని తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఒక్క జయభారత్ తరఫున మేము బీబీ అమ్తుల్ సలాం అనేటువంటి ఆవిడ చరిత్ర రాశాం. మీరు నమ్ముతారేమో, ఆవిడ 26 రోజుల పాటు హిందూ ముస్లిం ఐక్యత గురించి అదే బంగ్లాదేశ్ నేల మీద నిరాహార దీక్ష చేసింది. అప్పుడు పార్టిషన్ టైంలో హిందువుల యొక్క ప్రాణాల రక్షణగా ఒక ముస్లిం మహిళ, హిందువులను చంపేస్తున్నారని ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఒక ముస్లిం మహిళ, ఆమె కూడా పార్టిషన్ టైంలో ఆమె ఫ్యామిలీ అంతా పాకిస్తాన్ వెళ్ళిపోయిన ఆమె ఒక్కతే నిలబడి, ఒక్క మహిళ 26 రోజులు. ఇప్పుడు ఇలాంటి నిరాహార దీక్షలు ఇప్పుడు జరుగుతున్నవి కాదు, రకరకాల మందులు తీసుకుని ఇంజక్షన్లు తీసుకుని చేసేవి కాదు, నిజమైనటువంటి నిరాహార దీక్ష. ఆమె దుర్బలమైనటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి మహిళ చావుకు సిద్ధపడి ఆమె చేసింది 26 రోజులు. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయం తెలిసి ఉండాలి, పుస్తకాల్లో వచ్చి ఉండాలి. ఆవిడ గురించి ఇప్పటిదాకా చరిత్రలో ఒక్క జీవిత చరిత్ర కూడా రాలేదు, ఒక్క పారాగ్రాఫ్ దొరకదు మీకు. మొట్టమొదటిసారి 600 పేజీల చరిత్ర మేము జయభారత్ పబ్లికేషన్ ప్రింట్ చేసాం, బయట ఉంది. దాన్ని ఎవడు కొనుక్కునే వెళ్ళాడు, నేను చెప్తున్నా, దాన్ని ఎవడికి ఎక్కలేదు. చాలా గుండెల్ని పిండేటువంటి కథ ఎవడికి ఎక్కలేదు.